గురుద్వారాలపై బ్రిటిష్ వారు పూర్తి నియంత్రణ సాధించారని, సిక్కులు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపినప్పుడు బ్రిటిష్ వారు వందలాది మంది సిక్కులను మిషీన్ గన్లతో ఊచుకోత కోశారని మీకు తెలుసా? ఇది ఒక కథ కాదు, అతిశయోక్తి కాదు, భారత స్వాతంత్ర పోరాటం నుండి వచ్చిన నిజమైన సంఘటన. చాలామందికి ఎప్పుడూ సరిగ్గా బోధించలేదు. ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి మనం 1923 సంవత్సరంలోకి తిరిగి వెళ్లాలి. 1923లో పంజాబ్లోని నాభా ప్రాంతానికి చెందిన మహారాజా రిపుదుమన్ సింగ్ సిక్కు ఉద్యమానికి బలమైన సమర్థకుడు. నంకనా సాహిబ్ ఊచకోతకు నిరసనగా అతను నల్ల తలబాగా ధరించాడు. అతని జాతీయతను తట్టుకోలేని బ్రిటిష్ వారు జూలై 9, 1923న అతన్ని సింహాసనం నుండి తొలగించారు. మహారాజును అన్యాయంగా తొలగించడం నిరసనగా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ నాభా దినోత్సవం ప్రకటించింది. ప్రతి గ్రామంలో మతపరమైన సమావేశాలు, నగర కీర్తనలు, ప్రార్థనా సమావేశాలు జరిగాయి. ఈ నిరసన ఉద్యమానికి అత్యంత ముఖ్యమైన చురుకైన కేంద్రంగా జైతో ఉద్భవించింది. ఇక్కడ సిక్కు సమాజం యొక్క అహింస, ఐక్యత, వారి మత హక్కులను కాపాడుకోవడానికి పోరాటాలు చాలా బలంగా ప్రతిబింబించాయి. ప్రారంభంలో కేవలం 25 మంది స్వచ్ఛంద సేవకులతో ఒక చిన్న సమూహాన్ని పంపారు, కాని వారు ఏ రకమైన ఫలితాలు సాధించలేదు. ఆ తర్వాత ఎస్జీపీసీ 500 మందితో ఒక పెద్ద సమూహాన్ని పంపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 9, 1924న ఈ బృందం తమ కవాటాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమానికి పురుషులు మాత్రమే నాయకత్వం వహించలేదు. మహిళలు, పిల్లలు చురుకుగా పాల్గొన్నారు. తల్లులు, సోదరిలు లంగర్ మరియు వైద్య సహాయం అందించడంతో ఉద్యమం దాని పూర్తి బలం పెంచుకుంది. ఫిబ్రవరి 21 బ్రిటిష్ పరిపాలన జైతోకు వెళ్లే రహదారిని దిగ్బంధించింది. ముళ్లతీగను నిర్మించి మిషీన్ గన్లను మోహరించింది. జైతో నుండి కేవలం 150 అడుగుల దూరంలో ఒక బ్రిటిష్ అధికారి ఆపు లేదా మేము కాల్పులు జరుపుతాము అని అరిచాడు. కాని సిక్కులు ఈ శాంతియుత కవాటాన్ని ఆపలేదు. ఒక తల్లి తన బిడ్డను ముందుకు తీసుకెళ్లింది. బిడ్డను కాల్చి చంపినప్పుడు కూడా తల్లి నిర్భయంగా ఉంది. భయపడిన బ్రిటిష్ వారు వివేచనారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు. కేవలం 5 నిమిషాల్లోనే 100 మందికి పైగా అమరవీరులయ్యారు. మరో 300 మంది గాయపడ్డారు. అయినప్పటికీ సిక్కులు తమ ఉద్యమంలో వెన్నుచూపలేదు. చివరికి 17 అమరవీరుల సంఘాలు సుమారు 1 సంవత్సరం 10 నెలల పోరాటం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోవాల్సి వచ్చింది. జూలై 7, 1925న సిక్కు గురుద్వారాల చట్టం ఆమోదించబడింది. గురుద్వారాల నియంత్రణ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ పరిధిలోకి వచ్చింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని చెట్టు చేసుకోవడానికి సిక్కు సమాజం 101 అఖండ పాఠ్ పారాయణాలను పూర్తి చేసింది. జైతో ఉద్యమం కేవలం నిరసనగా మాత్రమే కాదు, ఇది పౌర ధైర్యానికి, మతపరమైన హక్కుల రక్షణకు శాశ్వత చిహ్నంగా మారింది.